ఛానల్. నేను ఈరోజు చేయబోయే రెసిపీ పేరు టమాటో అదేనండి. ప్యాకెట్లలో దొరుకుతాయి కదా, ఇవి వేస్తా. కుల్లా వెయ్యను, అవి ఎందుకంటే దుమ్ము పడతాయి అని చెప్పి నేను ప్యాకెట్లవే వాడతాను. స్టార్ట్ చేస్తానండి. ఫస్ట్ కడాయి పెట్టేసాను, పొయ్యి పెట్టించుకుంటాను. ఆలోగా పక్కన నీళ్లు వేడి చేసుకుందాం. ఎందుకంటే ఇవి పడీలు వేయనీకే ఆయిల్ వేసుకున్నామండి. మీ ఇష్టము, నేనైతే ఆయిల్ మీడియంగా వేసుకుంటాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం సాజీరా, చెక్క, లవంగ, ఇలాచి, ఒక బిర్యానీ ఆకు వేసుకున్నామండి. వేగిన తర్వాత ఉల్లిపాయలు వేస్తాం. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే టేస్టీ కోసం కొంచెం వేసుకున్నాను. ఇక్కడ నీళ్లు మరిగిపోయినాయి చూడండి. పొయ్యి బంద్ చేసుకున్నామండి. ఇప్పుడు ఇవి వేసేసి కూరగాయ అయ్యే లోపల ఇవి నానిపోతాయి. మీ ఇష్టం, ఒకటన్నీ వేసుకోండి, రెండన్నీ వేసుకోండి. నేనైతే రెండు వాడుతున్నాను. వేగిపోయిందండి. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొద్దిగా అల్లం వెల్లిగడ్డ, ఇందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఉల్లిగడ్డ, పసుపు కొంచెం నూనెలో వేగాలండి. చూడండి ఎలా వేగినాయో. ఇలా వేగిన తర్వాత టమాటాలు, టమాటాలు ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నామండి. కలర్ఫుల్ కోసం అంతే. మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. బడీలు కూడా నానిపోయినాయి చూడండి, ఉబ్బిపోయినాయి. ఇప్పుడు కలిపేసుకున్నాం. కొద్దిగా ఉప్పు వేసుకున్నామండి. ఉప్పు వేసుకుంటే టమాటాలు మగ్గిపోతాయి. ఇది టమాటాలను మంచిగా నూనెలో ఉడికించాలి. ఉడికిన తర్వాత కారము, మిగతావన్నీ వేసుకుంటాం. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకున్నామండి. కొద్దిగా మగ్గనిద్దాము. టమాటాలను మూత పెట్టేసుకున్నాము. టమాటాలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఇందులో కారం వేసుకున్నాము. మీకు నచ్చినట్టు ఇష్టం ఉందని చేసుకోండి కారము. నేనైతే 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. టమాటా మంచిగా వేసుకున్నాం. కొన్ని వాటర్ వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకుందాం. స్టార్టింగ్లో కొద్దిగానే వేసిన నేను, మళ్ళీ కొద్దిగా వేసుకున్నాను. ఉప్పు ఎక్కువ వేస్తే కూడా అవి పీట్ చేసుకుంటాయి ఉప్పు, కనుక ఉప్పు కొంచెం తక్కువనే వేసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకున్నామండి.
వాటర్ వేసుకుంటే అవి పీచ్ చేసుకుంటాయి అన్నట్టు. బడీలు ఉడికిపోయినాయండి. ఇప్పుడు వీటిలో కడిగినాను నేను 2 సార్లు. ఆ దుమ్ము ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంది. పిసికి పక్కకు పెట్టేస్తాను, జల్లీలోకి వేసుకుంటాను. కడగండి మట్టుకు అట్లానే వేయకండి. కడిగి పక్కకు పెట్టేస్తాం. చూడండి కడిగినాను. ఇప్పుడు ఉడికిపోయినాయి చూద్దామండి. ఉడికిపోయినాయి. ఇప్పుడు బడీలు వేసేస్తున్నాం. ఇందులోనే కొత్తిమీర వేసేస్తాం. వేసానండి. కొద్దిసేపు ఉడకనిద్దాము. టమాటాలో పీచ్ చేసుకుంటాయి మొత్తం రసము గ్రేవీ. మూత వేసుకున్నాము ఒక 3 నిమిషాలు. ఏమో చూసుకున్నామండి ఒకసారి. ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా. కొద్దిగానే వేసుకోండి గరం మసాలా, ఎక్కువ వేసుకోవద్దు, ఘాట్ అవుతుంది. కొంచెం టేస్టీ కోసం కొద్దిగా వేసుకోండి. గరం మసాలా వేసినాం కదండి, కలిపేస్తాం. చూడండి ఎంత మంచి దగ్గరికి అయింది. వీలైతే కొంచెం జీరా పొడి కూడా వేసుకోవచ్చు, కానీ నా దగ్గర లేనందుకు నేను వేసుకోలేదు. జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. నేను వేయలేదండి. మీ ఇష్టం ఉంటే జీలకర్ర పొడి కూడా కొద్దిగా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఉడికిపోయిందండి. ఇప్పుడు పొయ్యి బంద్ చేస్తున్నాను. వేడిగా బడి టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా వండుకొని ట్రై చేయండి.